హాయ్ అండి. అటు ఆంధ్రజ్యోతి ఇటు ఈనాడు ఇద్దరు కూడాను కూటమి ప్రభుత్వానికి అప్పుడప్పుడు కొంచెం కంటకంగాను కొంచెం ఇబ్బందికరమైన వార్తలు రాయటం, కార్టూన్లు వేయటం ఇట్లాంటివి చేస్తున్నారు. పాపం ఏ మాట కామాట పెద్ద ఆయన ఉన్నప్పుడు, ఈనాడు పెద్ద ఆయన ఉన్నప్పుడు మాత్రం ఏంటంటే ఇలాంటి పెద్ద ఇబ్బందులు ఎప్పుడు కూడాను ఈ కూటమి ప్రభుత్వం కావచ్చు, లేకపోతే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వార్తలు కావచ్చు, ఇట్లాంటివి వచ్చేవి కాదు. ఆయన ఏదో కాస్త కూస్త గుంబనగా వెళ్తూ ఉండేవాళ్ళు. బహుశా పెద్ద ఆయన పోయిన తర్వాత ఒకవేళ ఇప్పుడు ఉన్న యాజమాన్యంలో ఉన్న ఆ పెద్ద ఆయనకి సంబంధించిన వారసులకి ఇప్పుడు ఈ కూటమికి కావచ్చు, లేకపోతే తెలుగుదేశం నాయకులకు కావచ్చు పెద్దగా స్నేహభావం కావచ్చు, ఒక చక్కటి ఒక స్నేహభావం కావచ్చు, ఒక అనుబంధం కావచ్చు, ఏదన్నా ఒక బలపడలేదేమో అని నా ఉద్దేశం. ఇప్పుడు ముఖ్యంగా ఈనాడులో ఒకటి మాకిరెడ్డి గారు, పాపం ఆయన కార్టూనిస్టు, ఒక కూటమికి ఇబ్బంది పెట్టే ఒక కార్టూనే వేశాడు. నేను థంబ్నెయిల్లో పెట్టాను కదా, చూసి ఉంటారు మీరు, ఇంకోసారి చూడండి కావాలంటే. అయితే అదేంటంటే ఆయన ఆ కార్టూనిస్టు కూటమికి ఎగనెస్ట్గాను, కూటమికి కొంచెం ఇబ్బందికరంగాను ఆ కార్టూన్ వేశారు. అది ఆ రోజుల్లో శ్రీధర్ గనక కాంగ్రెస్ వీళ్ళకి ఎగనెస్ట్గా వేసినట్టుగాను ఇప్పుడు ఈ మాకిరెడ్డి గారు అట్లా వేశాడనమాట ఆ కార్టూను. దానికి ఉద్దేశం ఏంటంటే ఏమీ లేదు, తాగునీరు కావాలంటే ఎంతో దూరం కష్టపడి పాపం మహిళలు ఎంతో దూరం కష్టపడి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తున్నది. కానీ మందు బాబులు తాగే ఈ మందు మాత్రం ఎక్కడ పడితే అక్కడ చాలా ఎంతో దూరాలకి సునాయాసంగా దొరుకుతున్నది. చెయ్యి వేస్తే అందుబాటులో దొరుకుతున్నది, ఒక 4 అంగలేస్తే అందుబాటులో దొరుకుతున్నది అన్నట్టుగా ఆయన ఉద్దేశం అన్నమాట. కానీ ఇట్లాంటి కార్టూన్లు నిజంగా వేసినందువల్ల ఏదో యాజమాన్యానికి తెలియకుండా వేస్తున్నారా అంటే అది మనం ఒప్పుకోలేము. ఎందుకంటే యాజమాన్యానికి తెలియకుండా అక్కడ చీమ చిటుక్కుమన్నా తెలుస్తుంది. అక్కడ ఏదో ఈశ్వరుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా, అట్లాగూ శివుడు ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు కదా. అట్లాగూ వాళ్ళకి యాజమాన్యానికి విరుద్ధంగా కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా కావచ్చు, ఎవ్వరు ఏ విధమైన ఏ కార్టూనిస్టులు కావచ్చు, లేకపోతే ఏ విలేకరులు కావచ్చు డెఫినెట్గాను అట్లా రాయరు. కానీ ఏంటంటే రాయరు, కార్టూనిస్టు వెయ్యరు. కానీ ఇది మాత్రం ఇప్పుడు డెఫినెట్గాను ఇది కూటమి ప్రభుత్వానికి మాత్రం ఏదో డేంజర్ బిల్స్ అన్నదే అనిపిస్తున్నది అనమాట. ఇట్లాంటివి ఆంధ్రజ్యోతి ఆయన కూడా అప్పుడప్పుడు ఏం రాస్తాడో తెలియదు, పాపం ఆయన ఇరకాటంలో పెట్టేస్తున్నాడు పాపం కూటమి ప్రభుత్వాన్ని. అప్పుడప్పుడు ఎప్పుడు రాస్తాడో, ఎప్పుడేం రాయడో తెలియదు. అట్లా ఇవాళ ఇప్పుడు ఈనాడు కూడా అట్లాగే ఉంది. మరి మాకిరెడ్డి గారికి మరి ఆయన ఏదో చాలామంది అంటున్నారు ఆయనకి ఉద్వాసన చెప్పే టైం వచ్చింది, ఉద్వాసన చెప్పబోతున్నట్టుగాను ఈనాడు యాజమాన్యం చెప్పబోతున్నట్టుగాను అనిపిస్తున్నదని. ఎవరు ఏం చెప్పరండి, ఎందుకంటే ఈనాడు యాజమాన్యంకి తెలియకుండా ఎవ్వరు అక్కడ ఏది జరగదండి. అది చాలా బాగా ఎస్టాబ్లిష్మెంట్, ఆర్గనైజ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ అది. కాబట్టి ఏంటంటే అట్లా ఏదో జరిగింది అట్లా ఆయనకి తెలియకుండా వీళ్ళకి తెలియకుండా అంటే మాత్రము అది నమ్మే విషయం కాదు. సో అదండి. కాబట్టి ఏంటంటే ఈ మాకిరెడ్డి గారి ఈ కార్టూన్ మాత్రము చాలా ఒక దుమారం రేపుతున్నది అనుకోవచ్చు. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి. లవ్ యూ ఆల్. బాయ్.